నమస్తే ఈనాటి వార్తలకు స్వాగతం। ఈ వార్తలు మీకు సమర్పిస్తున్నవారు శ్రీ రామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్ స్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం। ఈనాటి వార్తలలోని ముఖ్యాంశాలు: జంగారెడ్డిగూడెం ఎస్డిపిఓగా బాధ్యతలు చేపట్టిన ఐపీఎస్ అధికారిని సుస్మితా రామనాథన్, ఘన స్వాగతం పలికిన అధికారులు, సిబ్బంది। ఘనంగా శ్రీ బాట గంగానమ్మ గుడి లేఅవుట్ కాలనీలోని శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయ వార్షికోత్సవ వేడుక, పలువురు ప్రముఖులతో పాటుగా పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు। అనధికార లేఅవుట్లలో ఫ్లాట్లు కలిగిన వారు ఎల్ఆర్ఎస్ స్కీమ్ ద్వారా వారి ఫ్లాట్లను క్రమబద్ధీకరించుకోవాలి, మున్సిపల్ కమిషనర్ వెంకటరమణ సూచన। జంగారెడ్డిగూడెం తపస్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో స్పోర్ట్స్ ఫియోస్టా 2K25 ప్రారంభం, పోటీలు ప్రారంభించి విద్యార్థులకు అభినందనలు తెలిపిన విద్యాసంస్థల చైర్మన్ దాకారపు కృష్ణ। జంగారెడ్డిగూడెం ఎస్డిపిఓగా ఐపీఎస్ అధికారిని సుస్మితా రామనాథన్ బుధవారం బాధ్యతలు చేపట్టారు। ఇప్పటి వరకు ఎస్డిపిఓగా బాధ్యతలు నిర్వర్తించిన యు రవిచంద్రను ప్రభుత్వం వేరే ప్రాంతానికి బదిలీ చేసి ఆయన స్థానంలో 2023 ఐపీఎస్ బ్యాచ్కి చెందిన సుస్మితా రామనాథన్ను ఏఎస్పీ హోదాలో నియమించింది। ఈ నేపథ్యంలో బాధ్యతలు చేపట్టేందుకు జంగారెడ్డిగూడెం ఎస్డిపిఓ కార్యాలయానికి చేరుకున్న సుస్మితా రామనాథన్కు పోలీస్ అధికారులు ఘన స్వాగతం పలికారు। డీఎస్పీ రవిచంద్ర వద్ద నుంచి ఆమె బాధ్యతలు స్వీకరించిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ సబ్ డివిజన్ పరిధిలో శాంతి భద్రతలను పరిరక్షించేందుకు కృషి చేస్తానన్నారు। మాదక ద్రవ్యాల అక్రమ రవాణా, ఇతర అసాంఘిక కార్యకలాపాలపై ఉక్కుమాదం మోపుతామన్నారు। అనంతరం ఆమెకు సబ్ డివిజన్ పరిధిలోని సిఐలు ఎంవి సుభాష్, క్రాంతికుమార్, ఎస్ఐలు వీరప్రసాద్, జబీర్, కుటుంబరావు, చెన్నారావు, సతీష్, వెంకన్నలు పుష్పగుచ్చాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు। అందరికీ నమస్కారం అండి। నేను సుస్మితా రామనాథన్, ఐఎమ్ టేకింగ్ చార్జ్ యాజ్ ఎస్డిపిఓ ఆఫ్ జంగారెడ్డిగూడెం। వెరీ హ్యాపీ టు అస్యూమ్ దిస్ పోస్ట్ అండ్ ఈ మన జ్యూరిస్డిక్షన్లో లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయాలి అండ్ అన్ని ఇష్యూస్లో ఎస్పెషలీ ఇల్లిసిట్ లిక్కర్ అండ్ ఉమెన్ హరాస్మెంట్, ఈ ఇష్యూస్కి ప్రయారిటీస్ చేసుకొని విల్ ప్రొసీడ్। I belong to IPS 2023 batch. ఇందుకు ముందు I have done my ASP training in Kakinada district. తర్వాత గ్రేహౌండ్స్ ట్రైనింగ్ కూడా కంప్లీట్ చేసి ఇది మా ఫస్ట్ పోస్టింగ్గా ASP జంగారెడ్డిగూడెంకి అస్యూమ్ చేసుకున్నాము। జంగారెడ్డిగూడెం పట్టణం పేరంపేట రోడ్లో ఉన్న శ్రీ బాట గంగానమ్మ గుడి లేఅవుట్ కాలనీలోని శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయ చతుర్థ వార్షికోత్సవ వేడుక బుధవారం అంగరంగ వైభవంగా జరిగింది। వార్షికోత్సవం సందర్భంగా ఆలయం వద్ద ప్రత్యేక పూజలు, హోమాలు నిర్వహించారు। అనంతరం భక్తులకు భారీ అన్న సమారాధన ఏర్పాటు చేశారు। ఈ కార్యక్రమంలో రాజకీయ పార్టీలకు అతీతంగా నాయకులు, ప్రముఖులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు। తొలుత స్వామివారిని దర్శించుకుని హోమంలో పాల్గొన్నారు। అనంతరం అన్న సమారాధన ప్రారంభించారు। ఈ సందర్భంగా ఆధ్యాత్మికవేత్త ధనకుమార్ మాట్లాడుతూ అభయ ఆంజనేయ స్వామి ఆలయ చతుర్థి వార్షికోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించినట్లు తెలిపారు। ఆలయ ధర్మకర్త ముగిలినీడి షా మాట్లాడుతూ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు సహకరించిన వారికి కృతజ్ఞతలు తెలిపారు। ఇదే మాదిరిగా ఆలయ అభివృద్ధికి కూడా సహకరించాలని కోరారు। ఈ కార్యక్రమంలో ప్రముఖులు జెట్టి గురునాథరావు, కొండ్రెడ్డి కిషోర్, రావూరి కృష్ణ, నంబూరి రామచంద్రరాజు, చెరుకూరి శ్రీధర్, గుమ్మడి ప్రసాద్, దాకారపు కృష్ణ, గుట్టుముక్కల వంశీకుమార్ రాజు, కాసరి శేషారెడ్డి తదితరులు పాల్గొన్నారు।
ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం పట్టణ శివారు బాట గంగానమ్మ తల్లి లేఅవుట్ కాలనీలో కొలువైనటువంటి శ్రీ అభయాంజనేయ స్వామివారి యొక్క 4వ వార్షికోత్సవం సందర్భంగా ఈరోజు అద్భుతంగా ఉదయం నుంచి స్వామివారి యొక్క దివ్య అనుమతి అనుగ్రహం ఆశీర్వాద బలంతో మరి స్వామికి సంబంధించినటువంటి అభిషేకం, పుణ్యావాచనం, మండపారాధన, అదేవిధంగా స్వామికి సంబంధించినటువంటి ప్రత్యేకమైనటువంటి షోడశాదాల అర్చన, ఆకుపూజ ఇవన్నీ జరుపుకుంటూ మరి ఆంజనేయ స్వామివారి యొక్క దివ్య సన్నిధిలో సర్వదేవతా హోమాలు, అదేవిధంగా మంజుపాశుపత హోమం, హనుమంతుడి యొక్క ప్రత్యేక హోమాలన్నింటినీ కూడా నిర్వహించుకోవడం జరిగింది. శ్రీ బాట గంగానమ్మ లేఅవుట్ కాలనీలో కొలువైన శ్రీ అభయాంజనేయ స్వామివారి యొక్క ఆలయం నిర్మాణం అంతా కూడా ఆ రోజుల్లో మనందరికీ ఈ ప్రాంతం పెద్దగా అభివృద్ధికి దూరంగా ఉన్నటువంటి క్రమంలో మరి ఆంజనేయ స్వామి యొక్క రాక అడుగుపెట్టిన తర్వాత జరిగినటువంటి ఒక్కొక్క అభివృద్ధిలో కూడా ప్రతి కుటుంబంలోనూ ఒక అభివృద్ధి, ఈ ప్రాంతంలో కూడా ఒక అభివృద్ధి ఆ స్వామి రాకతో కనిపించిందని ఇక్కడ స్థానికులు భక్తులందరూ కూడా చెప్తున్నాడు. సంతోషకరమైన విషయం. ముఖ్యంగా అమ్మా నిలయం మొగిలినేడి శ్యామ ఆధ్వర్యంలో ఉన్నటువంటి ఆలయ కమిటీ ఏదైతే ఉందో ఎంతో భక్తి శ్రద్ధలతోటి ఈ కార్యక్రమాలను ఈరోజు నిర్వహించుకోవడం ఒక ఎత్తైతే ఈరోజు ప్రత్యేకంగా కార్తీక పౌర్ణమి కూడా అవుతుంది. కార్తీక పౌర్ణమికి సంబంధించిన అంశంలో ఈ రోజున వనభోజనాలుగా ఆ స్వామి యొక్క ప్రసాదాన్ని అంతా కూడా భక్తులకి ఈ బాట గంగానమ్మ లేఅవుట్ కాలనీ వాసులు ప్రసాదంగా భక్తులకు అందించడం జరిగింది. ఈరోజు బాట గంగానమ్మ లేఅవుట్ కాలనీలో శ్రీ 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 అభయాంజనేయ స్వామివారి 4వ వార్షికోత్సవం సందర్భంగా మరి ఇచ్చేసినటువంటి భక్తులకి, అలాగే ఈ గ్రామ పెద్దలు గౌరవనీయులు పెద్దలు గురునాథన్ గారు, రామకృష్ణ గారు, కొండటి కిషోర్ గారు, దైవజ్ఞులు మరి ధనకుమార్ గారు, అలాగే చాలామంది మిత్రులు, నా సోదరులు అందరూ మరి ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసినందుకు, ఆహ్వానాన్ని మన్నించి వచ్చినందుకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు. అనధికార లేఅవుట్లలో ఫ్లాట్లు కలిగిన వారు ఎల్ఆర్ఎస్ స్కీమ్ ద్వారా వారి ఫ్లాట్లను క్రమబద్ధీకరించుకోవాలని మున్సిపల్ కమిషనర్ కె వెంకటరమణ సూచించారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్ మీడియాతో మాట్లాడుతూ ఎల్ఆర్ఎస్ స్కీమ్ గురించి వివరించారు. ప్రభుత్వం ప్రకటించిన ఎల్ఆర్ఎస్ స్కీమ్ గడువు అక్టోబర్ 23తో ముగిసిందని, అయినప్పటికీ ప్రభుత్వం మరొక 3 నెలల పాటు ఈ స్కీమ్ను పొడిగించిందన్నారు. కావున అనధికార లేఅవుట్లలో ఫ్లాట్లు కలిగిన వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఫ్లాట్లను క్రమబద్ధీకరించకపోతే కట్టడాలకు అనుమతులు మంజూరు చేయమన్నారు. అంతేకాకుండా ఈ ఫ్లాట్లను విక్రయించడం కూడా సాధ్యం కాదన్నారు. కావున ప్రభుత్వం కల్పిస్తున్న ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకుని అనధికార లేఅవుట్లలోని ఫ్లాట్లను క్రమబద్ధీకరించుకోవాలని కమిషనర్ వెంకటరమణ సూచించారు. జంగారెడ్డిగూడెం ప్రజలకు నమస్కారం అండి. ఇప్పుడు ముఖ్యంగా ప్రజలందరికీ తెలియజేయడం ఉండగా ఎల్ఆర్ఎస్ 2020 స్కీము ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారిచే అమలు చేస్తున్నారు. అది అక్టోబర్ 23వ తారీఖున చివరి తారీఖుగా నిర్ణయించడం జరిగింది. అప్పటికి ఇంకా ఎవరైతే అనాథ లేఅవుట్లలో ఫ్లాట్లు కొని క్రమబద్ధీకరించుకోకుండా ఉంటారో వాళ్ళ కోసము మళ్ళీ మరొకసారి 90 రోజులు పెంచడం జరిగింది. జనవరి 23వ తారీఖు వరకు టైం ఉంది. ఇప్పటికీ ప్రజెంట్ మనకు జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీకి 116 అప్లికేషన్లు రావడం జరిగింది. ఇంకా మిగిలిన వారు కూడా ఎల్ఆర్ఎస్ స్కీమ్లో దరఖాస్తు చేసుకొని మీ ఫ్లాట్ను క్రమబద్ధీకరించుకొని జంగారెడ్డిగూడెం పురపాలక సంఘం వారిచే అనుమతి పొంది మీరు బిల్డింగ్లు, మీ ఇల్లు, నివాసాలు నిర్మించుకోవాల్సిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాము. అలా ఎల్ఆర్ఎస్లో క్రమబద్ధీకరించని కానివి ఏవైతే ఫ్లాట్లు ఉంటాయో వాటికి ఎలాంటి మౌలిక వసతులు కల్పించబడను, అదేవిధంగా ఎలాంటి అనుమతులు ఇవ్వబడవు. అదేవిధంగా జనవరి 23 తర్వాత మీ ఫ్లాట్కి సంబంధించిన సేల్స్ కూడా బ్లాక్ చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. కాబట్టి అందరూ ఎల్ఆర్ఎస్ 2020 ఈ స్కీమ్ను ఉపయోగించుకొని
ఫీజుల్లో కూడా 50% రాయితీ పొంది మీ ప్లాట్లను లేఅవుట్లను క్రమబద్ధీకరించవలసిందిగా అందరికీ మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను. అదేవిధంగా మీరు క్రమబద్ధీకరించుకొని మా జంగారెడ్డిగూడెం పురపాలక సంఘం అభివృద్ధికి కూడా తోడ్పాటును అందించవలసిందిగా మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను. పిల్లలు బాల్యంలో పూర్తి సమయాన్ని విద్యకే కేటాయించకుండా క్రీడలకు కూడా ప్రాధాన్యత ఇచ్చే విధంగా సమన్వయం చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని తపస్ విద్యా సంస్థల చైర్మన్ దాకారపు కృష్ణ తెలిపారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని తపస్ ఇంగ్లీష్ మీడియం హైస్కూల్లో స్పోర్ట్స్ ఫియోస్టా 2K25ను బుధవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న చైర్మన్ దాకారపు కృష్ణకు విద్యార్థులు ఘన స్వాగతం పలికారు. తొలుత రిబ్బన్ కట్ చేసి విద్యార్థుల వద్ద నుంచి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం గాల్లో బెలూన్లను ఎగరవేశారు. అదేవిధంగా జాతీయ జెండాను ఆవిష్కరించి విద్యార్థులతో కలిసి జాతీయ గీతాన్ని ఆలపించారు. అనంతరం క్రీడా జ్యోతిని వెలిగించి విద్యార్థులకు అందజేసి పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా చైర్మన్ కృష్ణ మాట్లాడుతూ విద్యార్థులలో క్రీడా స్ఫూర్తితో పాటుగా నాయకత్వ లక్షణాలు పెంపొందించేందుకు ఈ పోటీలు దోహదపడతాయన్నారు. దీనికోసమే తమ విద్యా సంస్థల్లో ప్రతి సంవత్సరం క్రీడా పోటీలు నిర్వహిస్తున్నామన్నారు. ఈ ఏడాది ఈ పోటీలను భారత మహిళా క్రికెట్ జట్టు ప్రపంచ కప్ విజేతలకు అందిస్తున్నామన్నారు. ఈ పోటీలలో పాల్గొనే విద్యార్థులు గెలుపు ఓటములను పట్టించుకోకుండా క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించాలని చైర్మన్ కృష్ణ సూచించారు. ఈ కార్యక్రమంలో స్కూల్ డైరెక్టర్ బద్దాల సురేష్, ప్రిన్సిపల్స్ సత్యనారాయణ, మోనిమోల్ తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున జంగారెడ్డిగూడెం తపస్ పబ్లిక్ స్కూల్లో స్పోర్ట్స్ ఫియెస్టా 2025 నిర్వహించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమాన్ని పిఈటి శ్రీనివాస్ గారి నిర్వహణలో ప్రిన్సిపల్స్, డైరెక్టర్స్, టీచర్స్ సపోర్ట్తో పిల్లలకు చదువుతో పాటు ఆటలు కూడా చాలా అవసరం. వాళ్ళలో ఫిజికల్ స్ట్రెంగ్త్ కానీ, ఫిజికల్ డెవలప్మెంట్ కానీ, మానసిక ఉల్లాసాన్ని, గెలుపు ఓటముల్ని ఏ విధంగా తీసుకోవాలి, టీం వర్క్ ఏ విధంగా చేయాలి, మిగతా పిల్లలతో కలిసి ఏ విధంగా స్పోర్టివ్ స్పిరిట్ అలవర్చుకోవాలనే దాని మీద తపస్ పబ్లిక్ స్కూళ్ళు ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క స్పోర్ట్స్ మీట్ని నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క స్పోర్ట్స్ ఫియెస్టా 2025ని రీసెంట్గా ఉమెన్స్ వరల్డ్ కప్ గెలుచుకున్నటువంటి ఇండియన్ ఉమెన్స్ క్రికెట్ టీంకి ఈ యొక్క స్పోర్ట్స్ ఫియెస్టా కార్యక్రమాన్ని డెడికేట్ చేస్తున్నారని పిఈటి శ్రీనివాస్ గారు తెలిపారు. పిల్లల్లో వాళ్ళ బాల్యాన్ని మనం బ్యాలెన్స్ చేయాల్సిన అవసరం ఉంది. అంటే ఎప్పుడు చదువు, అలాగే మొబైల్స్, టీవీ, పెరుగుతున్నటువంటి జనాభా, పట్టణీకరణ వీటిలన్నింటిని కూడా దృష్టిలో పెట్టుకుని కనీసం వాళ్ళు ఆడుకోవడానికి ప్లే గ్రౌండ్ కూడా లేనటువంటి పరిస్థితుల్లో ఆటలను కూడా ప్రోత్సహించాల్సినటువంటి బాధ్యత తల్లిదండ్రులు, పాఠశాలల మీద ఎంతైనా ఉంది. ఎందుకంటే రేపు మార్కులు, ర్యాంకులు అనేవే కాకుండా వాళ్ళ యొక్క ఫిజికల్ స్ట్రెంగ్త్, ఆరోగ్యం మీద కూడా ప్రత్యేకించి దృష్టి సారించాల్సినటువంటి అవసరం ప్రతి ఒక్క తల్లిదండ్రుల మీద, పాఠశాలల మీద ఉంది. దాన్ని ఒక కమిట్మెంట్తో సిన్సియర్గా తపస్ పబ్లిక్ స్కూల్లో 365 రోజులు పిల్లల యొక్క ఫిజికల్ స్ట్రెంగ్త్ డెవలప్ చేయడం కోసం పనిచేసేటటువంటి పిఈటి శ్రీనివాస్ గారు మా స్కూల్లో పనిచేయడం నిజంగా మా అదృష్టం, పిల్లల అదృష్టం. ఎందుకంటే పిల్లల్లో ఏ విధంగా మనం ఫిజికల్ స్ట్రెంగ్త్ని పెంచగలం అనే దాని మీద వర్క్ చేయడం కోసం ఫుల్ టైం అయిన టైం అంతా వినియోగించడం జరుగుతుంది. ప్రతి ఒక్కళ్ళం కూడా ఈ యొక్క బాల్యం నుంచి ఆటలు, పాటలు అనేది కూడా వాళ్ళ చదువులో భాగంగా చేయవలసినటువంటి బాధ్యత అందరి మీద ఉందని తెలియజేస్తూ
జంగారెడ్డిగూడెం ఏఎస్పీగా బాధ్యతలు చేపట్టిన సుస్మిత రామనాథన్ను జంగారెడ్డిగూడెం టీడీపీ నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. పట్టణంలోని ఎస్డీపీఓ కార్యాలయంలో ఆమెకు పుష్పగుచ్చం అందజేసి స్వాగతం పలికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ క్రమంలోనే పట్టణంలోని పలు లా అండ్ ఆర్డర్ విషయాలపై ఆమెతో చర్చించారు. అనంతరం టీడీపీ పట్టణ అధ్యక్షులు కొండరెడ్డి కిషోర్ మాట్లాడుతూ జంగారెడ్డిగూడెం పట్టణంలో శాంతి భద్రతలను పరిరక్షించేందుకు ప్రత్యేక చర్యలను తీసుకోవాలని ఏఎస్పీని కోరినట్లు తెలిపారు. ఇందుకోసం ప్రభుత్వం నుంచి తమ పార్టీ నుంచి పూర్తి సహకారం అందిస్తామని పేర్కొన్నట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర క్షత్రియ కార్పొరేషన్ డైరెక్టర్ నంబూరి రామచంద్రరాజు, సెట్టిబలచ కార్పొరేషన్ డైరెక్టర్ చిట్టిబోయిన రామలింగేశ్వరరావు, పిఎస్సిఎస్ డైరెక్టర్ పాతూరి అంబేద్కర్, నాయకులు పరిమి సత్తిపండు, చెరుకూరి శ్రీధర్, గెడా సుబ్రహ్మణ్యం, రాంబాబు, శివశంకర్ తదితరులు పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం గ్రామంలో వెంచేసి ఉన్న శ్రీ హరిహరసుత అయ్యప్ప స్వామి ఆలయంలో బుధవారం ప్రత్యేకమైన పూజలు నిర్వహించారు. స్వామివారికి ప్రీతికరమైన రోజు కావడంతో తెల్లవారుజామున మూల విరాట్కు విశిష్టాభిషేకాలు జరిపారు. అనంతరం ప్రత్యేక అలంకరణలో భక్తులకు స్వామివారు దర్శనమిచ్చారు. స్వామివారి దర్శనం కోసం భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయం వద్దకు చేరుకున్నారు. స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలను స్వీకరించారు. మధ్యాహ్నం 35వ రోజు అన్న సమారాధనను కొనసాగించారు. ఈ భిక్ష కార్యక్రమానికి శ్రీ వెంకటేశ్వర విద్యా సంస్థల అధినేత కానూరి నాగేశ్వరరావు, స్వామి స్పందన దంపతులు, పోలిరెడ్డి వెంకట సత్యనారాయణ, వెంకట నాగమణి దంపతులు, కంచర్ల శ్రావణ కుమార్, లక్ష్మీ సౌందర్య దంపతులు దాతలుగా వ్యవహరించారు. ఈ సందర్భంగా ఆలయ ట్రస్ట్ ప్రెసిడెంట్ చిన్నివాసు స్వామి మాట్లాడుతూ అయ్యప్ప స్వామి ఆలయంలో జరుగుతున్న అన్న సమారాధనకు సహకరిస్తున్న దాతలకు కృతజ్ఞతలు తెలిపారు. అదేవిధంగా మరింత మంది దాతలు ముందుకు రావాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం దాతలను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ట్రస్ట్ కోశాధికారి కూన పార్వతి, నెక్కలపూడి సూర్యచంద్రరావు, రొక్కం కృష్ణారావు, కొల్లెపర కృష్ణారావు, బాకి శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం, చూస్తూనే ఉండండి. శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, జంగారెడ్డిగూడెం. గత 20 ఏళ్లుగా ఖాతాదారుల అవసరాలలో నమ్మకమైన నేస్తంగా నిలబడి అప్లాండ్ ఏరియాలో దిగ్విజయంగా నడపబడుతున్న సంస్థ శ్రీరామచంద్ర. మీ డిపాజిట్లపై అత్యధిక వడ్డీ రేట్లు, డిపాజిట్ కాలపరిమితి 15 రోజుల నుండి 29 రోజుల వరకు, 6% వడ్డీ, 30 రోజుల నుండి 179 రోజుల వరకు, 9% వడ్డీ, 180 రోజుల నుండి 1 సంవత్సరం లోపు, 10% వడ్డీ, 1 సంవత్సరం నుండి 3 సంవత్సరాల లోపు, 11% వడ్డీ, 3 సంవత్సరాల పైన 12% వడ్డీ, 6 సంవత్సరాల 40 రోజులకు సొమ్ము రెట్టింపు, 12% వడ్డీ, 1 సంవత్సరం పైబడిన డిపాజిట్లపై నెలవారీ వడ్డీ, 9% వడ్డీ, 3 సంవత్సరాల పైన 12%, 6 సంవత్సరాల 40 రోజులకు మీ సొమ్ము రెట్టింపు. ప్రీమెచ్యూరిటీ డిపాజిట్ల క్యాన్సిలేషన్, రికరింగ్ డిపాజిట్, సురక్ష డైలీ డిపాజిట్ సౌకర్యం కలదు. వివరాలకు సంప్రదించండి. శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 08821 225 885 మరియు 94917 11922.
సొంతిల్లు కావాలని కలలు కంటున్నారా? నిర్మాణానికి ఎంత ఖర్చు అవుతుందో అని ఆలోచిస్తున్నారా? ఏ ఏరియాలో నిర్మాణం చేపట్టాలని నిర్ణయం తీసుకోలేకపోతున్నారా? ఇంటి నిర్మాణం దగ్గరుండి చేయించుకోవడం ఎలా అని అనిపిస్తుందా? బ్యాంక్ లోన్ ఎలా ఏర్పాటు చేసుకోవాలో తెలియడం లేదా? వీటన్నిటికీ పరిష్కారం సిటీ ప్రాపర్టీస్ జంగారెడ్డిగూడెం. డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మొట్టమొదటిసారిగా అత్యంత ఆధునికమైన లేటెస్ట్ ఏఐ ఇంటిగ్రేటెడ్ అడ్వాన్స్డ్ క్యాత్ ల్యాబ్ ప్రారంభించి ఇతర నగరాలకు వెళ్లనవసరం లేకుండా యాంజియోగ్రామ్, యాంజియోప్లాస్టీ, స్టంట్, వాల్వ్లోప్లాస్టీ, పర్మనెంట్ పేస్ మేకర్ వైద్య సదుపాయాలు ప్రారంభించబడినవి. డాక్టర్ వేణు ఎంబీబీఎస్ ఎండి జనరల్ మెడిసిన్, డిఆర్ఎన్బి కార్డియాలజీ పర్యవేక్షణలో క్రిటికల్ కేర్ సదుపాయం కలదు. నూతనంగా ప్రారంభించిన క్యాట్ ల్యాబ్ నందు పేషెంట్ సౌకర్యార్థం చేతి మణికట్టు ద్వారా రేడియల్ యాంజియోగ్రామ్ చేసి అదే రోజు డిశ్చార్జ్ చేయబడును. స్పెషల్ రూమ్స్ కలవు. ఆధునిక సదుపాయాలతో వైద్య సేవలందిస్తున్న ఏకైక హాస్పిటల్ డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. విజయ కృష్ణ రెసిడెన్సీ, లోటస్ లేఅవుట్, అస్పారోపేట రోడ్, వేగవరం, జంగారెడ్డిగూడెం. తిరిగి మరలా వార్తల్లోకి స్వాగతం. నార్వే అధికారిక పర్యటనలో ఉన్న ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ సహా 7 సభ్యుల భారత ఎంపీల బృందం సోమవారం, మంగళవారాల్లో అనేక ప్రత్యేక కార్యక్రమాలు, సదస్సులలో బిజీగా పాల్గొన్నారు. రాజధాని ఓస్లోని ఇన్స్టిట్యూట్ ఫర్ సోషల్ రీసెర్చ్ భవనంలో సెంటర్ ఫర్ రీసెర్చ్ ఆన్ జెండర్ ఈక్వాలిటీ వారు నిర్వహించిన లింగ సమానత్వంలో నార్వే ప్రయాణం అనే ప్రత్యేక కార్యక్రమంలో భారత ఎంపీల బృందం పాల్గొన్నారు. అనంతరం నార్వే ఇండియా ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమావేశంలో భారత్తో ఇప్పటికే వాణిజ్య సంబంధాలు కలిగి ఉన్న పలువురు వ్యాపారవేత్తలు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా భారత్లో పెట్టుబడులకు గల అవకాశాలను నార్వే పారిశ్రామికవేత్తలకు ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ వివరించారు. 140 కోట్లకు పైగా జనాభా ఉన్న భారత మార్కెట్పై దృష్టి పెట్టాలని నార్వే పారిశ్రామికవేత్తలను ఎంపీ కోరారు. అదేవిధంగా నార్వే డైరెక్టర్ ఫర్ చిల్డ్రన్, యూత్ అండ్ ఫ్యామిలీ అఫైర్స్ వారు నిర్వహించిన ప్రత్యేక అవగాహన సదస్సులో ఎంపీలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో లింగ సమానత్వం కోసం నార్వే అనుసరించిన విధానాలు, అందులో ఎదురైన సవాళ్లు, అమలు చేస్తున్న చట్టాలపై నార్వే అధికారులు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా భారత బృందానికి వివరించారు. మరుసటి రోజు భారత ఎంపీలు నార్వే పార్లమెంట్ను సందర్శించారు. పార్లమెంట్లో వివిధ సభా సంఘాలతో సమావేశమయ్యారు. విదేశీ వ్యవహారాలు, సాంస్కృతిక, రక్షణ, పరిశ్రమలకు చెందిన స్టాండింగ్ కమిటీ సభ్యులతో జరిగిన సమావేశాల్లో పాల్గొన్న పుట్టా మహేష్ కుమార్ బృందం పార్లమెంట్ సమావేశాలు జరిగే తీరును సభా గ్యాలరీల నుండి వీక్షించారు. నార్వేయన్ ఏజెన్సీ ఫర్ డెవలప్మెంట్ ఆధ్వర్యంలో డిజిటల్ పబ్లిక్ గూడ్స్ అనే అంశంపై జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో భారత ఎంపీల బృందం పాల్గొంది. ఈ సమావేశంలో మాట్లాడిన ఎంపీ పుట్టా మహేష్ కుమార్ డిజిటలైజేషన్ ద్వారా భారతదేశంలో అమలు చేస్తున్న సేవలను వివరించారు. పోలవరం మండలం పట్టిసీమలో అఖండ గోదావరి మధ్యన స్వయంభూగా వెలిసిన శ్రీ భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి ఆలయానికి భక్తులు భారీగా తరలివచ్చారు. కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని ఆలయంలో భారీగా భక్తుల తాకిడి నమోదైంది. భక్తులు రేవుల నుంచి లాంచీల ద్వారా ఆలయానికి చేరుకున్నారు. ఈ నేపథ్యంలో భక్తుల భద్రత కోసం పోలీస్ సిబ్బంది లైఫ్ జాకెట్లు అందజేస్తూ సురక్షితంగా నది దాటేలా ఏర్పాట్లు చేశారు. అదేవిధంగా ఆలయ ప్రాంగణంలో భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అధికారులు దర్శన ఏర్పాట్లు చేశారు. అలాగే ఆలయంలో ప్రత్యేక పూజలు, భజన కార్యక్రమాలు నిర్వహించగా కార్తీక మాసం ముగిసే వరకు ప్రతిరోజు అన్నదాన కార్యక్రమం కొనసాగుతుందని ఆలయ ఈవో సిహెచ్ వెంకటలక్ష్మి తెలిపారు.
జిల్లాలో ఉత్సాహిక పారిశ్రామికవేత్తలను పరిశ్రమల ఏర్పాటుకు ప్రోత్సహించాలని అధికారులకు జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి సూచించారు. ఏలూరులోని జిల్లా కలెక్టరేట్ గౌతమి సమావేశ మందిరంలో జిల్లా పరిశ్రమలు ఎగుమతులు ప్రోత్సాహక కమిటీ సమావేశాన్ని జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా గిరిజన ప్రాంతాల్లో పరిశ్రమలు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఎక్కువగా స్థాపించుటకు ప్రత్యేక దృష్టి పెట్టాలని, గిరిజన యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు మరింత పెంచి గిరిజన కుటుంబాలను వెలుగులు నింపాలన్నారు. ఐటీడీఏ గిరిజన ఉత్పత్తులు నాణ్యతను మరింత పెంచి అందమైన ప్యాకింగ్లు, మార్కెట్ సౌకర్యం కల్పించి గిరిజనులకు అధిక లాభాలను వచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఇండస్ట్రియల్ పార్కులు ఏర్పాటు నిమిత్తం భూములు గుర్తించడం జరిగిందని, చింతలపూడి 69.5 ఎకరాలు, ఉంగుటూరు 31.84 ఎకరాలు, పోలవరం 78.92 ఎకరాలు, ఏలూరు 2.02 ఎకరాలు, కైకలూరు 5 ఎకరాలు భూములు గుర్తించడం జరిగిందని వెల్లడించారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఎంజే అభిషేక్ గౌడ, జిల్లా పరిశ్రమలు కేంద్ర జీఎం సుబ్రహ్మణ్యేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. how much ever we can do, we will try to do. కొంచెం డిసెంబర్కి కొన్ని టార్గెట్స్ తక్కువ ఉన్నాయి కాబట్టి if you want to push something, we'll push it to the December program. Anyways, you are posting all these photographs in the group also, you know, spamming. Okay, next. This is a food processing, right? Yes, sir. Grounding units, 12 grounded. So it's 6 months recently sent it, madam. Out of 26 in recent year, madam. Sure. 36 loan sanction అయ్యింది. మరి పన్నెంటి గ్రౌండ్ చేశారు. Yes, madam, but missionary 1 month pending, madam. 1 month లో వస్తాయి. సరే, ఆ డీటెయిల్స్ రాయండి అమ్మా నాకు. మిషనరీ పెండింగ్, వాట్ ఆఫ్ సంథింగ్ అట్లా నాకు లిస్ట్ అవుట్ చేయండి. ఇది ఏం ఆయిల్ చేస్తున్నారు? కోల్డ్ ప్రెస్ ఆయిల్స్ ఇన్వెస్ట్మెంట్ 10 lakhs పడుతున్నారు. అట్లా కూడా ఏ డిపార్ట్మెంట్ కింద వచ్చింది? ఓకే, నెక్స్ట్. కార్తీక పౌర్ణమి సందర్భంగా బుధవారం వేముడోలు మండలంలో పలు శైవ క్షేత్రాలు భక్తులతో కిటకిటలాడాయి. వేముడోలు శ్రీ భీమేశ్వర స్వామి ఆలయం, పొలసానిపల్లి శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయం, గుండుగొలను శ్రీ మిరబరాంబ మల్లేశ్వర స్వామి ఆలయం, అంబరపేట శ్రీ ఉమా రామలింగేశ్వర స్వామి, పూళ్ల సకలేశ్వర స్వామి ఆలయాల వద్ద భక్తులు తెల్లవారుజాము నుంచి క్యూ లైన్లలో బారులు తీరారు. దీపాలు వెలిగించి విశేష అభిషేకాలు, పూజలు నిర్వహించారు. పలు దానాలు, దీపదానాలు చేశారు. భారీగా తరలి వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ కమిటీ నిర్వాహకులు తగిన ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా భీముడోలు శ్రీ పార్వతీ సమేత భీమేశ్వర స్వామి ఆలయంలో ఆలయ అర్చకులు కాళ్లకూరి ఉమా విజయశంకర శర్మ స్వామి వారికి విశేష పంచామృత అభిషేకాలు, పూజలు నిర్వహించారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ ఆలయంలో కార్తీక పౌర్ణమి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయని తెలిపారు. నగరాన్ని దాసినోడా, కంటి చూపుతో సృష్టిని నడిపేటోడా. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జంగారెడ్డిగూడెం ఎస్డిపిఓగా బాధ్యతలు చేపట్టిన ఐపీఎస్ అధికారిని సుస్మితా రామనాథన్, ఘన స్వాగతం పలికిన అధికారులు, సిబ్బంది. ఘనంగా శ్రీ బాట గంగానమ్మ గుడి లేఅవుట్ కాలనీలోని శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయ వార్షికోత్సవ వేడుక. పలువురు ప్రముఖులతో పాటుగా పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు.
అనధికార లేఅవుట్లలో ఫ్లాట్లు కలిగిన వారు ఎల్ఆర్ఎస్ స్కీమ్ ద్వారా వారి ఫ్లాట్లను క్రమబద్ధీకరించుకోవాలి. మున్సిపల్ కమిషనర్ వెంకటరమణ సూచన. జంగారెడ్డిగూడెం తపస్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో స్పోర్ట్స్ ఫియోస్టార్ 2K25 ప్రారంభం. పోటీలు ప్రారంభించి విద్యార్థులకు అభినందనలు తెలిపిన విద్యాసంస్థల చైర్మన్ దాకారపు కృష్ణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.